పాతాళ భైరవి తర్వాత ఇక ఆయన ఎవరు ఆపలేకపోయారు. పద్మనాభం గారు బాగా పాపులర్ అయిపోయాడు. సదా జపం క్యారెక్టర్ ఇట్లా నడక కూడా విచిత్రంగా నడుస్తాడు ఆయన. ఇలా ఇలా నడుస్తుంది కదా, అది దాంతో పద్మనాభం కూడా ఒక మంచి నటుడు అని ఒక ఇది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక అన్నపూర్ణ పిక్చర్స్ వారు ఫిక్స్ చేశారు పద్మనాభన్. వాళ్ళ పిక్చర్స్లో బాగా ఇది వచ్చింది. ఎన్టీఆర్ తోటి వచ్చారు. తర్వాత దేశోద్ధారకుల్లో ఆకలేసి అన్నం అడిగితే పిచ్చోడు అన్నారు నాయాళ్ళు అంటూ ఒక పాట పాపులర్ పద్మనాభం గారిది. ఏమండి తర్వాత ఈ కులగోత్రాల్లో కూడా మీ గుర్తుందో లేదో, అల్లుడు మామగారిని ఇంప్రెస్ చేయడానికి వేసే అల్లుల్లో రేలంగ్ గారు పద్మనాభం గారు పద్యాలు పాడతారు మామగారిని ఇంప్రెస్ చేయడానికి, గుమ్మడి గారిని ఇంప్రెస్ చేయడానికి. ఇలాంటి క్యారెక్టర్లు. తర్వాత ఇప్పుడు ఏమనిపించిందంటే దాదాపుగా 35-40 సినిమాలు చేశాడు ఆయన మొత్తం. ఇక మూగ మనసుల్లో మీకు సావిత్రి భర్తగా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. కరెక్ట్. ఆదుర్తి సుబ్బారావు గారి పిక్చర్స్ ఇచ్చారు. అన్నపూర్ణ పిక్చర్స్లో మొత్తం ఆదుర్తి సుబ్బారావు గారి పద్మనాభ గారిని బాగా ఎంకరేజ్ చేశాడు ఆయన. తర్వాత ఇది వచ్చినప్పుడు మూగ మనసులో సావిత్రి హస్బెండ్గా మంచి క్యారెక్టర్. నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో చాలా పిక్చర్లు వేశారు. కులగోత్రాలు అని ఎక్కువగా నాగేశ్వరరావు పిక్చర్లు, ఎన్టీఆర్ పిక్చర్స్ బాగా చేసేవారు ఆయన. ఏమండి ఇట్లా దాదాపు సినిమాలు చేసేస్తుండగా ఈయనకి సొంత సినిమా తీయాలని ఇది పట్టింది దాదాపుగా. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళ నాటకాల బ్యాచ్ అంతా ఎక్కువ నాటకాల వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడు. రామచంద్రరావు గారు, గణేష్, తర్వాత వల్లం నరసింహరావు గారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే వల్లం నరసింహరావు గారు ఈయన కలిసి ఒక బ్యానర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే. వల్లం నరసింహరావు గారు వల్లం నరసింహరావు గారు అమ్మాయి పేరు రేఖ, పద్మనాభ గారు అబ్బాయి పేరు మురళి. రేఖ అండ్ మురళి ఆర్ట్స్ బ్యానర్ మీద తమ్ముడిని పిలిపించారు పురుషోత్తం గారిని. ఆయన నిర్మాతగా బ్యానర్ స్టార్ట్ చేసి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి డేట్స్ అడిగారు. ఓకే. అయితే ఇక్కడ చిన్నదండి, అప్పుడు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత బ్యానర్ స్టార్ట్ చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిందండి. అదే పెళ్ళి అయిపోయింది. బాబు పేరు అంటున్నారు కాబట్టి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అది అంటే పర్సనల్ విషయంలో చెప్దాం అనుకున్నాను నేను. అది మీరు అడిగారు. కాబట్టి పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేశారు. ఒక సర్టన్ ఇది వచ్చేసిన తర్వాత అసలు మధ్యలో కూడా ఈయన ఏమనుకున్నాడంటే ఈ సినిమాలు చేస్తుండగా మధ్యలో అవకాశాలు రాలే కొన్ని. దాదాపుగా చిన్న పాత్రలు వేస్తున్నారు తప్ప ఒక గుర్తింపు ఉన్న పాత్రలు రాలే. పాతాళ భైరవి అయిన తర్వాత కూడా గ్యాప్ వచ్చింది, ఎవరు రాలే. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే జెమినీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేశారు ఇతనితో. ఓకే. జెమినీ అగ్రిమెంట్ చేసిన తర్వాత సినిమా లేట్ అవుద్ది అన్నారు. లేట్ అవుద్దంటే ఊరికి వెళ్ళిపోయాడు ఈయన. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఊరికి వెళ్ళిన తర్వాత తమ్ముడు ప్రభాకర్ అనే తమ్ముడు తేలుగొచ్చి చనిపోయాడు. కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. ఇంకొంతకాలానికి చెల్లెలు చనిపోయింది. చెల్లెలు భర్త చనిపోయాడు. ఆ తర్వాత చెల్లెలు చనిపోయింది. వరుసగా కంప్లీట్ విషాదాలు, వరుసగా అంటే 1 నెల 2 నెలల గ్యాపుల్లో. ఇదేమో యాక్సిడెంట్. ఏమండి ఇక తమ్ముడు పురుషోత్తం అక్కడ మిగిలాడు ఇక్కడ. చెల్లెలు భర్తకి తను తీసిన సినిమాల్లో ఒకదానికి అంకితం ఇచ్చాడు కూడా ఈయన. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాలు కాదు, దేవత ఫస్ట్ సినిమా కాదు. ఆ తర్వాత బావగారు చనిపోతే బావగారికి అంకితం అని చెప్పేసి ఒక సినిమా అంకితం ఇచ్చాడు. ఏమండి ఆ తర్వాత ఇదంతా ఎందుకు మా నాన్న జాబ్కి వెళ్ళిపోదామంటే కరణం జాబ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ జెమిని వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదా, అది కుదరదు. కాబట్టి వాళ్ళ మేనేజర్ని సింహాద్రిపురం పంపించారు. నువ్వు సినిమా తీస్తున్నావు మేము నువ్వు వచ్చి యాక్ట్ చేయాలని చెప్పేసి. అంటే నేను రానండి అన్నాడు. అప్పుడు ఫాదర్ నచ్చచెప్పాడు. ఫాదర్ ఉన్నాడు అప్పుడు. ఫాదర్ నచ్చచెప్పి నాయన అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పైగా మనలాంటి వాళ్ళు ఇలాగా మాట తప్పకూడదు, అంచేత నువ్వు వెళ్ళి చేసేసిరా. పైగా వాసన జెమిని వాసన అగ్రిమెంట్ అంతే కదా, అది వాసన అంతే కదా చేశారు. చెప్తే వచ్చి చేశాడు. చేసిన తర్వాత అంటే ఇప్పుడే ఈ చెల్లెలు తమ్ముడు చనిపోయి ఉన్నారు. అప్పుడు ఆ తర్వాత ఫాదర్ చనిపోయాడు.
ఇప్పుడు పంపించేటప్పుడే ఫాదర్ ఉన్నాడు. అప్పటికి చెల్లెలు ఫాదర్ చనిపోయి విరక్తితో ఉండిపోయాడు అక్కడ, మెడ్రాస్ రాకుండా. ఏమండి ఇప్పుడు అర్థమైంది పాయింట్? ఈ మెడ్రాస్ రాకుండా ఉండిపోతే అప్పుడు జెమిని వాళ్ళు వచ్చి వెనక్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు సినిమాలు చేస్తుంటే. దీని నుంచి బాధ నుంచి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు సినిమా చేస్తుండగా, నలుగురితో ఉండగా. అప్పుడు ఇదేదో బాగానే ఉంది ఆయన చేత ఇక వెళ్లకుండా ఉంటే ఇక్కడే ప్రయత్నిస్తే బెటర్ అని చెప్పేసి దాంట్లో అప్పుడు డిసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు ఈ అన్నపూర్ణ వాళ్ళు వీళ్ళు సినిమాలు ట్రై చేస్తుంటే సినిమాలు ఆఫర్స్ వచ్చినాయి. ఆదర్శ సుబ్బారావు గారు ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత సొంత సినిమా చేద్దాం అనుకున్నారు. చేద్దాం అనుకున్న తర్వాత ఇప్పుడు రేఖాండ్ మురళి ఆర్ట్స్ పెట్టారు. అప్పటికి ఈయనకి అంత డబ్బు లేదు. ఎన్ని సినిమాలు చేసినా ఈ డ్రామాలు ఆడుతుండగా ఏం చేశాడంటేనండి, ఒక పెళ్ళి జరిగింది. మురళి అని ఒక కొడుకు పుట్టాడు. తర్వాత ప్రమీల అనే ఒక డ్రామా ఆర్టిస్ట్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి విడాకులు ఇవ్వకుండా ముగ్గురు ఒకరే ఉన్నాడు. మొత్తం 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఈయన. ఎలాగైనా చేసుకున్నామండి 3 పెళ్లిళ్ళు. పైన ఒక ఆవిడ పెట్టేవాడు, కింద ఒక ఆవిడ, ఎదురుగుండా ఒక ఇల్లేమో ప్రమీలారానికి ఇచ్చాడు. ఆవిడకి 3 పిల్లలు, 3 కూతుళ్ళు. ప్రమీల అనే ఆవిడకి, అంటే డ్రామా ఆర్టిస్ట్ ఆవిడ. ఈయనతో పాటు డ్రామాలు బాగా ఆడిన ఆవిడ ప్రమీల గారు. నేను చూశాను ఆవిడ. ఏమండి ఇలాగా చేస్తుంటే వరుసగా ఈ భార్య కూడా 2009కు ముందు ఒక భార్య పోయి మొత్తం దాదాపుగా ఏళ్ల తరబడి తేడాలో ఇద్దరు చనిపోయారండి భార్యలు. ఏమండి ఉన్న కొడుకు కొంచెం పద్మనాభం గారు ఎలా తిరిగేవాళ్ళు ఇతను కూడా ఇతను అలాగే తిరిగేవాడు. చదువు అబ్బల. ఏమండి తర్వాత అలవాట్లైనవి, సెలబ్రిటీ కొడుకు ఎలా ఏ అలవాట్లు అవుతాయో అలవాట్లైనవి. అంచేత ఇతనికి డబ్బులు అందకపోతే ఎవడు పడితే ఆడిని అడిగి డబ్బులు తీసుకుని చేసేవాడు కొడుకు మురళి. అందిన కాడికేమో తనకి ఏదైనా డబ్బులు అందితే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అది పట్టుకుపోయేవాడు. సో ఇటు కొడుకు కలిసి రాల, ఇటు ఫ్యామిలీలు కలిసి రాల. ఇక్కడేమో ఎక్కువ సంతానం ఈ మూడో ఆవిడకి, ప్రమీల గారికి. ఏమండి ఆవిడ ఎదురుగుండాలి. ఒకే రంగరాజపురంలో నాగార్జున నగర్ ఉండేది. ఎదురుబోదులు ఇళ్ళే ఇవన్నీ. పద్మనాభ గారికి ఇల్లు నేను చూశాను అవి. ఏమండి ఇటేమో 1, 2, ఇటేమో ఆవిడ ప్రమీల గారు. అదేలేండి, టిఫిన్ ఒక చోట చేస్తారు, భోజనం ఒక చోట, అంటే దగ్గర వెళ్తా ఉంటాడు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. బాగుంది. అంటే ఇక్కడే ఈ పొరపాట్లే చేశాడు ఆయన. నెంబర్ 1. అప్పటికి డబ్బులు లేవు. ఈ 3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేయటంలో డబ్బులు లేవు. అప్పుడు దేవత సినిమా తీసేటప్పుడు డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏం చేశాడంటే ఒక ఇల్లు తాకట్టు పెట్టి 40,000 తెచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు రామారావు గారికి కానీ. అప్పుడు ఫస్ట్ సినిమా దేవత. ఫస్ట్ సినిమా దేవత, అది ఒకటే ఆడింది. ఏమండి దేవత సినిమా తీసిన తర్వాత అక్కడి నుంచి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది. అయిపోయిన తర్వాత ఈయన సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. ఈయన డైరెక్ట్ ముందు ఫస్ట్ 3 సినిమాలు హేమంబరరావు గారు తీశారు. ఫస్ట్ 3 సినిమాలు కాంబినేషన్. తర్వాత సినిమాలు ఈయన డైరెక్షన్ మొదలెట్టాడు ఈయన. జాతకరత్న మిడతంబొట్లు, శ్రీ మర్యాద రామన్న ఫస్ట్, జాతకరత్న మిడతంబొట్లు, పొట్టి ప్లేడరు, కథానాయక మొల్ల, శ్రీరామ కథ, ఈ 5 సినిమాలు ఈయన తీశాడు. సినిమాలు తీశారు కానీ ఆర్థికంగా ఏమి ఈయన చాలా పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా అస్సలు బయటకు రాల. మొత్తం 8 సినిమాలు అండి ఈయన తీసి. 3 హేమంబరరావు గారితో తీశారు, 5 ఈయన తీశారు. ఈయనకి నంది అవార్డు కూడా వచ్చింది డైరెక్టర్కి. శ్రీరామ్ కథకి నంది అవార్డు, కథానాయక మొల్లకు కూడా ఇది వచ్చిందండి. బాగా తీశారు కానీ ఫైనాన్షియల్గా ఈయన సెట్ కాలేకపోతే పెద్ద సంసారాలు 3 సంవత్సరాలు పోషించటం. తర్వాత ఈయన కూడా కన్నాంబ గారి దగ్గర నుంచి వచ్చారు కదా, ఈయన ఆఫీస్లో భోజనాలు రోజు అందరికీ, తన నాటక మిత్రులందరినీ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఆఫీస్లోనే భోజనం.
వీళ్ళ ఆఫీస్ ఉందంటే ఒక ఓ పెద్ద ఆసరా కింద ఉండేదండి వాళ్ళందరికి, నాటకాల ఈ బ్యాచ్ అందరికి, మిత్రులందరికీ. చాలా మంది మిత్రులు ఉన్నారు ఈయనతో నాటకాలు వేసిన వాళ్ళు. ఎక్కువ పౌరాణిక నాటకాలు కాబట్టి అండి, ఆ లావాటి రామచంద్రరావు అని బాగా గుర్తుండి ఉంటుంది వాళ్ళందరూ. అందరికి ఈ శివరామకృష్ణ గారు కూడా ఉన్నారు అనుకుంటాం ఆయన బ్యాచ్లో. ఈ గణేష్ అనే అతను, తర్వాత ఈ ప్రమీల గారు, ఈ మొత్తం చాలామంది ఉన్నారండి. ఇలాగా ఉంటుండగా 2009లో ఈయన చనిపోయాడు, కొడుకు చనిపోయాడు మురళి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఈ వీటి వల్ల కొడుకు చనిపోయాడు. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఈయన డోల్ డ్రమ్స్కి వచ్చేసాడు. ఆయన ఆర్థికంగా చితికిపోయాడు, సినిమాలు తగ్గిపోయినాయి. అంటే ఆ తర్వాత బ్యాచ్ వల్ల పద్మనాభం గారికి సినిమాలు బాగా తగ్గిపోయాయి. కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళు వస్తున్నారు. సినిమాలు తగ్గిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఈయన, అంటే టోటల్ అమౌంట్స్ అన్ని ఉన్న ఆస్తులన్నీ ఇక్కడ పెట్టేశాడు ఆయన మేకింగ్కి. రైట్. అంచేత మనం రాజబాబు దాంట్లో చెప్పుకున్నాం కూడా, పద్మనాభం గారు ఒకసారి అప్పు తీసుకుంటే ఏదన్నా ఇది ఒక స్థలం ఇచ్చి నీ అప్పు తీసుకో అంటే, వద్దులే స్థలం పెట్టుకునే దుస్థితికి నేను రాలేదని రాజబాబు చెప్పాడు. సో అప్పుల్లో మునిగిపోయాడు ఆయన. అప్పుల్లో మునిగిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఇక వేషాల కోసం మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టాడు ఆయన. డ్రామాలు మొదలుపెట్టి చింతామణి, ఆయన పాపులర్ డ్రామా చింతామణి. ఎక్కడ వేసినా, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా చింతామణి ఎక్కువ పాపులర్ డ్రామా. ఆ నాటకాలు మొదలుపెట్టాడు. తర్వాత టీవీ సీరియల్స్ వేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇలా వేస్తుండగా ఒక భార్య చనిపోతున్నప్పుడు కూడా, ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు భార్య మరణ వార్త వచ్చింది. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొక స్టేజ్ ప్రోగ్రాము, చింతామణి ప్రోగ్రాము ఒక ఊర్లో ఫిక్స్ చేసుకున్నాడు ఈయన పద్మనాభ గారు. అంటే ఈ లైఫ్లో జరిగిన ఘటన చెప్తున్నా. ఈ జరుగుతుండగా, ఈ డ్రామాలు వేస్తుండగా, అంతకుముందు ఏం చేశారంటేనండి, వీళ్ళు మన వరద బాధితుల కోసం రామారావు గారు వెళ్ళారు కదండి. రామారావు గారు తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ప్రోగ్రాంలు ఇస్తారు. ప్రోగ్రాంలు ఇచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్లో డ్రామాలు గేమాలు వీళ్ళందరూ వేశారు కదా, వీళ్ళందరినీ తీసుకుని వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నటింపు చేసి షూట్ చేశాడు ఈయన, సినిమాగా చేద్దామని. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రాములన్నీ కూడా ఒక సినిమాగా చేసి, సినిమా వైభవం అనే పేరు పెట్టి సినిమాగా తీశాడు మొత్తం ప్రోగ్రాంలన్నీ. డాక్యుమెంటరీ టైప్ సినిమాగానే తీశాడు ఆయన మొత్తం. మళ్ళీ షూట్ చేశాడు ఆయన. ఏమైతే ప్రోగ్రాంలు ఇచ్చారో అదే స్క్రిప్ట్ పట్టుకుని ఇక్కడ షూట్ చేసి సినిమా వైభవం తయారు చేశాడు, ఎడిటింగ్ చేసి మొత్తం చేశాడు. దానికోసం డబ్బులు చాలా ఈయన. ఇది లాస్ట్ సినిమా, ఈయన తీసిన సినిమాలో లాస్ట్ సినిమా ఇది. ఏమంటే డబ్బులు చాలకపోతే ఏం చేశాడంటేనండి, ఫైనాన్స్ దగ్గరికి అప్పు కోసం వెళ్ళాడు. అప్పు కోసం వెళ్తే ఆయన, మరి మీరు ఏదో ఒకటి పెట్టండి, నేను ఎలా ఇస్తానండి అన్నాడు ఫైనాన్షియల్. సరే ఏం పెట్టమంటారు అన్నాడు. ఉన్నాయి మీ నెగిటివ్లు ఉన్నాయి కదా, మీ సినిమాలను నెగిటివ్లు పెట్టండి అన్నాడు. వాల్యుబుల్ సినిమాలు అవన్నీ దేవతతో సహా. ఏమండి సినిమాలు నెగిటివ్లు పెట్టి ఇచ్చాడు ఆయన. 60,000 ఇచ్చాడు. 60,000 ఇచ్చిన తర్వాత సినిమా ఫినిష్ చేశాడు. ఆ సినిమా డమాల్స్ పోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దీనికి. ఇప్పుడు నేను చెప్పానే తర్వాత డ్రామాలు వేస్తున్నానని, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ముందు వెనక చెప్పాను నేను. ఏమండి దీని తర్వాతే ఆ తర్వాత ఫైనాన్షియల్ ఏం చేశాడంటే డబ్బులు ఇవ్వలేదప్పటికీ ఈయనకి తెలిసింది నెగిటివ్లు అన్నీ అమ్మేసుకున్నాడని తెలిసింది. 3 వంతుల రేటుకి దాదాపుగా 2.5-3 లక్షలకి అమ్మేసుకున్నాడని తెలిసింది. షాకు. అమ్మడానికి వీల్లేదు అతను ఫైనాన్షియర్. పద్మనాభ వెళ్ళాడు, అడిగాడు, ఏంటది నువ్వు ఎందుకు అమ్మావు, ఎలా అమ్మావు, మరి ఏం చేస్తావు, మీరు ఇవ్వట్లేదు కదా, మీరు ఇచ్చే పరిస్థితి కూడా కనపడలేదు, సినిమా లేదు కదా అన్నాడు. అయితే మీరు మీ డబ్బులు తీసేసుకుని వడ్డీతో సహా మిగతా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాడు. మీకెందుకు ఇస్తాను, ఆ నెగిటివ్లు నాకు రాసి చేశారు కదా మీరు అన్నాడు. ఏంటి నేను రాసిచ్చానా, నేను తాకట్టు కదా పెట్టింది, గ్యారంటీ కదా పెట్టింది అన్నాడు ఆయన పద్మనాభం గారు. గ్యారంటీ కాదండి, నెగిటివ్లన్నీ నేను సొంతంగా రాయించుకున్నాను, నేను మీకు అప్పుడే 60,000 ఇచ్చాను మీకు అన్నాడు. ఒక్కసారిగా అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయి బయటకు వచ్చేసి ఇక పిచ్చి పెట్టినట్టు అయిపోయాడండి.
ఈ మోసాన్ని భరించలేకపోయాడు పద్మనాభం గారు. బతికిపోయి అక్కడి నుంచి ఒక దాదాపుగా కొన్నాళ్ల పాటు ఈ పిచ్చి పెట్టినట్టు ఇది ఎవరితోనూ మాట్లాడకుండా చొక్కాలు చింపేసుకుని వీధుల్లో తిరిగాడు. అందరూ జాలిపడి ఆయన్ని బాగు చేయించి మళ్ళీ ఒక సెట్టుకు తీసుకొచ్చారు. పిచ్చోడు అయిపోయాడు. మోసం చేస్తే ఎలా ఉంటుంది, అలాగ వీధుల్లో తిరిగేవాడు ఆయన చొక్కాలు చింపేసుకుని. అదే వీధిలో ఆ భార్య ఇది ఉన్నారు. ఈ ప్రమేలాన్ని కూడా బాగా సర్వీస్ చేసింది ఆవిడ. ఏమండి ఆ తర్వాత ఇప్పుడు ఈ సెట్ అయిన తర్వాత ఇక మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేశాడు ఆయన. ముందు ఎవరు ఇస్తారు, ఏదో చిన్న చిన్న వేషాలు. ఈ కృష్ణవంశీ అప్పుడప్పుడు ప్రభాస్ సినిమాలో ఒకటి ఇచ్చారు చక్రం దాంట్లోనూ. ఇట్లా వేషాలు వేస్తూ ఉన్నారు. వేషాలు వేస్తూ ఎంత వస్తే అంత చేస్తున్నాడు ఆయన. చేస్తూ లాభం చాలదు కాబట్టి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు చింతామణి. తనకి ఏస్ డ్రామా చింతామణి. ఆ సుబ్బిశెట్టి క్యారెక్టర్ వేస్తూ డ్రామాలు వేస్తున్నాడు. డ్రామాలు వేస్తుండగా ఒక డ్రామా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేస్తుండగా ప్రమీల అనే ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు ఈ బుట్టలో తినుబండారాలు, ఆయన మందులు, ఈ ఆకలేస్తే మధ్యలో తినడానికి ఈ జ్యూస్లు ఇవన్నీ తీసి ఇచ్చి పంపిస్తుంది బ్యాగ్లో పెట్టి. ఎప్పుడు డ్రామాకి వెళ్ళినా ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా బాగా చూస్తుంది ఆవిడ ప్రమీల గారు. డ్రామాల్లో పెళ్లి చేసుకున్న ఆవిడ. అంతకుముందు వాళ్ళిద్దరు పోయారు. ఏమండి ఈవిడ చేస్తున్నప్పుడు ఒకసారి డ్రామా ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్స్ చేసుకున్న టైంలో డ్రామాకి వెళ్ళాలి. డబ్బులు పుచ్చేసుకున్నాడు ఈయన. డబ్బులు తీసుకున్నాడు. ఇక్కడ ప్రమీల గారు పోయారు. చనిపోయిన తర్వాత డ్రామా మార్చడానికి లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన అంత్యక్రియలు చేసేసి ఆవిడ అస్థికలు ఆ బ్యాగులో ఏదైతే బ్యాగులో ఇస్తుందో ఆవిడ, ఇది ఫుడ్ అది ఇస్తుంది కదండి, ఆవిడ మంచినీళ్ళు అన్నీ పెడుతుంది కదా, మందులు అవి, అదే బ్యాగులో అస్థికలు వేసుకుని ఆ డ్రామాకి వెళ్ళి ఆ డ్రామా చేసి ఆ తర్వాత అస్థికలు ఎక్కడో కలిపేసి ఆ తర్వాత ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత 2009లో ఇవన్నీ పోయింది కదండి. ఈ లోపల 1988లోనే ఈ సినిమాలన్నీ పోయిన తర్వాత తమ్ముడు వెళ్ళిపోయాడండి ఊరికి. ఎవరికి సింహాద్రిపురం వెళ్ళిపోయాడు. ఆయన భార్య పోయింది, పురుషోత్తం భార్య పోయింది. అప్పుడు 88లోనే వెళ్ళిపోయాడు ఆయన. మనం పద్మనాభ గారి కథలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పుకోలేదు. ఏమండి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు ఈ కాపాడుకున్నదంతా తెలిసిన వాళ్ళు, ఈ బ్రెయిన్ బాగు చేయించిందంతా ఈ ప్రమీల, వీళ్ళు, ఆ ఆడపిల్లలు వాళ్ళు బాగు చేయించారు తప్ప ఇంకా ఎవరు రాలేదు. ఏమండి ఇది అయిపోయిన తర్వాత ఈయన ఈ భార్య పోయింది, కొడుకు పోయింది, ఎవరూ లేరు, అటు కూడా ఎవరూ లేరు. లేకపోయేటప్పటికి 2010 సంవత్సరంలో ఒక ఫైన్ మార్నింగ్ ఆయనకి హార్ట్ అటాక్తో ఆ ఇంట్లోనే పోయాడు ఆయన. 2010లో పోయాడు ఈయన. 2010 అంటే మొత్తం వరుసగా వాళ్ళ చెల్లెలు పోయింది, తమ్ముడు పోయాడు, తండ్రి పోయాడు, తల్లి పోయింది, వరుసగానండి. ఇవన్నీ వరుసగా జరిగినాయి. అంటే ఒకళ్ళ జీవితంలో ఇలా జరుగుతాయా అంటే ఎంత వైభవాన్ని ఇచ్చాడో అంత ఇది కూడా ఇచ్చాడు. అంటే కొంతలో కొంత 3 పెళ్లిళ్ళు చేసుకోవడం అవసరం లేదు పద్మనాభం గారు. అక్కడే సార్ అది చేసుకోబట్టే కదా ఈయన మొత్తం. అప్పుడు ఆ వేళ ఆ సినిమా తీయటానికి కూడా అప్పులు చేయాల్సి వచ్చింది, తాకట్టు పెట్టి. 3 పెళ్లిళ్ళే. అదే కదా 3 పెళ్లి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు 3 పెళ్లిళ్ళే. అదే 3 పెళ్లిళ్ళే. ఏమండి ఆ తర్వాత అదే గీతాంజలి కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, ఆయన ఇలాగా 3 ఇళ్ళు మహారాజా ఆయన, మా ఇద్దరి మధ్య కూడా ఉందని అనుకున్నారు అప్పుడు. గీతాంజలి పద్మనాభం గారి బాగా ఎంకరేజ్ చేశారని, కానీ అదేం లేదు మాకు, ఆయనకు ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అని కూడా చెప్పింది ఆవిడ. అందుకనే అథెంటిక్ గా చెప్తున్నాను. అంచేత ఈయన ప్రొడక్షన్ లో దిగడానికి కూడా కారణం ఆ 3 ఫ్యామిలీలకి సంబంధించి సపోర్ట్ గా ఉండాలి. అవునవును, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది కదా. సపోర్ట్ గా ఉండాలి పిల్లలండి. పిల్లలు అదే పిల్లలు 3 ఆడపిల్లలు, ఒక్క ఫ్యామిలీనే. ఏమండి ఎంత మెయింటెనెన్స్ అండి మెడ్రాస్ అనే ఊళ్ళో. 3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేయాలంటే ఎంత ఇదండి. సినిమాలు తర్వాత అండి అప్పట్లో రెమ్యునరేషన్స్ కూడా తక్కువ కదండి కొంచెం. అప్పట్లో రెమ్యునరేషన్స్ కూడా తక్కువ కదా. అంచేత వీళ్ళొక ఇళ్ళు స్థలాలు ఇవన్నీ కూడా అమ్మేసి సినిమాలు తీశాడు ఈయన.
ఓకే. ఏమన్నా ఉన్నా కూడా ప్రాపర్టీస్ ఉన్నా కూడా అమ్మేసి సినిమాలు తీశారు కాబట్టి అదే సినిమాల్లో మొత్తం పోగొట్టుకున్నాడండి. కరెక్ట్. అదే ఏమంటే ఒక సక్సెస్ ఉంటేనండి డబ్బు ఉన్నట్టు తెలియదండి. ఫెయిల్యూర్ అప్పుడే తెలుసు. ఫెయిల్యూర్ అప్పుడే తెలుస్తుంది. ఫెయిల్యూర్ అయితే మొత్తం పోద్ది. మొత్తం పోయింది. కరెక్ట్. ఇది పద్మనాభం గారు నిజంగా జాలి పడవలసిన విషయం, మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏం చేతంటే, తర్వాత ఒకటండి, మన లైఫ్ మన కంట్రోల్లో లేకపోతే ఏం జరుగుతుందో పద్మనాభం గారి జీవితం ఒక ఉదాహరణ అండి. అంచేత ఇటు పిల్లాడిని కంట్రోల్ చేయలేకపోయాడండి. తన చిన్నతనంలో ఎలాగ రికాబుగా తిరిగాడో ఇతన్ని పట్టించుకోలే కుర్రాడిని. ఈ సినిమాలు ఈ దీంతో ఈ డైరెక్షను వీటితో పట్టుకుని కుర్రాడిని పట్టించుకోలే. కుర్రాడు ఒక ఇదిగా తయారైపోయాడు. మందు అలవాటు, ఈ అలవాటు, ఈ లేని అలవాటు లేదు. ఏమంటే ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకెళ్ళి మందులు తాగేటి. మరి ఇంకా ఎలా అయిపోతారండి కుర్రాళ్ళు? అంతే సెలబ్రిటీస్ కుర్రాళ్ళని ఇప్పుడు నాగేశ్వరరావు గారు తన కారు ఉన్నా కూడా సైకిల్ మీద వెళ్ళమని స్కూల్కి కారు ఇవ్వలేదండి పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి. ఆ వ్యానే పెట్టాడు, లేకపోతే స్కూల్ వ్యానో లేకపోతే సైకిల్ మీద పంపించేవారండి. కష్టం విలువ తెలియాలి, తెలియాలని వాళ్ళకి. అంచేత అంత డిసిప్లిన్గా పెంచారు కాబట్టి అంచేత వీళ్ళు వాళ్ళ ఒక మత్తు లాంటిదండి సినిమా పరిశ్రమ. అందరూ సందేహం. అందులో డైరెక్షను అయ్యేటప్పటికి ఆయన దాంట్లో మునిగిపోయాడు. ఫ్యామిలీస్ని ఇలా పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ మాటలు వింటారంటే ఆడవాళ్ళ మాటలు వింటారు కదా, తల్లుల మాటలు ఎవరో పిల్లలు వినరు. ఆ మురళి అలా అయిపోయాడు. ఆ తర్వాత ఈ దాన ధర్మాలు కూడా ఎక్కువే చేశాడండి ఆయన. మరి ఈ దాన ధర్మాలు చేసిన వాళ్ళు అందరూ కూడా ఎండ్లో బాధపడతారు, ఎందుకో తెలియట్లేదు. ఇది మరి ప్రవచనకర్తలు చెప్పాలండి మనకి, చెప్పాలంటే అంత బాధ అనిపించారు సార్ ఆయన పద్మనాభం గారు. 2010లో ఒక విధంగానండి వీళ్ళు పోవటం విముక్తేనండి. జన్మ విముక్తి కలగటం అనేది చాలా అవసరం. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం. ఇంకా బాధపడకుండా, అంతే కదండి. ఇప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ పోయారు ఆయనకి, ఆ పిల్లలు ఆడపిల్లలు తప్ప. అవును, అదండి, అది పద్మనాభం గారి చరిత్ర.